హలో ఎవ్రీవన్, ఈరోజు కూర కారం ఎలా చేయాలో చూద్దాము. ఇది కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది. వేపుళ్ళలో, పులుసుల్లో, నాన్ వెజ్ దేనిలో అయినా భలే టేస్ట్ వస్తాయి కూరలు. ఇంగ్రీడియంట్స్ వచ్చి ధనియాలు, జీరా, మెంతులు, వెల్లుల్లి, ఉప్పు, ఎండుమిర్చి. 1 kg ఎండుమిర్చి పట్టించుకోవాలండి. బాగా ఆ ఎండుమిర్చి బాగా బాగా ఎండబెట్టేసి చక్కగా అప్పుడు పట్టించుకోవాలి. ఆ కారంలో పట్టించుకున్న కారంలో 200 grams బాగా లో ఫ్లేమ్లో వేయించుకున్న ధనియాలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి. కలర్ మారకూడదండి, చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంతసేపు. అలాగే జీలకర్ర కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని కలర్ మారకుండా తీసుకొని అప్పుడు పౌడర్ చేసుకోవాలి. అలాగే మెంతులు కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. సాల్ట్ కూడా తేమ పోవడానికి అలాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ జీలకర్ర వచ్చి ఒక 100 grams, మెంతులు వచ్చి ఒక 50 grams, సాల్ట్ వచ్చి ఒక 100 grams, అండ్ వెల్లుల్లి వచ్చి పావు కేజీ పైన కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. పట్టించుకున్న కారంలో బాగా మిక్స్ చేస్తే సరిపోతుందండి. కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది కరివేపాకు వేయించి వేస్తారు, ఆముదం వేస్తారు, అదేం వేయలేదు ఇందులో. దీన్ని సంబార్ కారం అంటారు. సంబార్ అంటే మిక్స్ ఆఫ్ స్పైసెస్ అన్నమాట. అంతేగాని సాంబార్లో వేసుకునే కారం కాదండి, కూరల్లో వేసుకునే కూర కారం అన్నమాట. టేస్ట్ భలే బాగుంటుంది ఏ కూరలో వేసుకున్నా. అంతే, బాగా మిక్స్ చేసేసుకుని రెడీ చేసుకోవడమే. ఎండుమిర్చి బాగా డ్రైగా ఉండాలి, బాగా ఎండబెట్టుకొని అప్పుడు పట్టించుకోవాలి కారం. కొంతమంది కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ కొంచెం యాడ్ చేస్తారు, ఇదైతే చేయలేదు.